బెస్ట్ వెరికోస్ వైన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. The person you are speaking with. హలో, అను ఏంటి? ఏం చేస్తున్నావు? ఏదో ఒకటి చేస్తా. ఇప్పుడు ఏంటి, ఎందుకు కాల్ చేసావు? తిన్నావా? నీకు కేరింగ్ తగలయ్యా. తిన్నా, బాగా తిన్నా. ఏంది మార్నింగ్ నుంచి ఎందుకు పద్దాలు ఎప్పుడు కాల్ చేసినా కానీ బిజీ అవుతుంది? వాడేనా? ఎవడాడు? అదే శ్రీకాంత్. నీకెందుకు? విషయం ఏంటో చెప్పు ఫస్ట్. ఏంటా నువ్వు అలా మాట్లాడుతున్నావు? ఎలా మాట్లాడాలి విజ్జు? చెప్పు నాన్న, ఏంటో. ఏం లేదన్న, నాకు మైండ్ అంతా పని చేయట్లేదు. మరి హాస్పిటల్కి వెళ్ళిపో. సార్ నా బాధను అర్థం చేసుకోను. నా వల్ల నేనేం చేసా? నీ బాధకేదో నేనే పెద్ద కారణమైనట్టు బిహేవ్ చేస్తున్నావేంటి? నేను తట్టుకోలేకపోతున్నాను. తట్టుకోలేకపోతే నన్ను ఏం చేయమంటావు? ఏం చేయాలి చెప్పు. ఒక్కసారి నేను చెప్పేది వినాను. సరే చెప్పు. శ్రీకాంత్ గారు ప్రస్తుతం ఎందుకు వస్తున్నా మన మధ్యలో? నాకు ఏ శ్రీకాంత్ గాడి జోలి నీకు అనవసరం. వాడు నా బెస్ట్ ఫ్రెండ్, నీకు చెప్తూనే ఉన్నా ఫస్ట్ నుంచి, తెలుసు కదా. మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు వాడి క్వశ్చన్స్, వాడి గురించి? నేను తట్టుకోలేకపోతున్నాను. నాకేదో ఆశ్చర్యంగా అనిపిస్తుంది. వాడు జస్ట్ ఏదో క్యాజువల్ గా ఫ్రెండ్ లా మాట్లాడుకుంటున్నాం, ఏదో తిరుగుతున్నా అంతే కదా. ఏదో తప్పు చేసినట్టు పెద్ద ఏదో ఫీల్ అవుతున్నావు ఎందుకు? ఉత్తమంగా ఉన్నారా? నువ్వు నన్నే వేలెత్తి చూపిస్తున్నావు. చూపించట్లేదన్నా. మరి ఇప్పుడు చేసేది అలానే ఉంది. నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు ఫస్ట్ ఏడవడు. మగపిల్లాడు ఏడుస్తాడు అసలు చండాలంగా? మగలు ఏడవడు. అమ్మ అనుష నమస్తే అమ్మ, నేను డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, నాతో పాటు జయ మేడం కూడా ఉన్నారు. అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి మాట్లాడుతున్నాం. మీరెందుకు నన్ను రీచ్ అయ్యారు సార్? మేము రీచ్ అవ్వలేదమ్మా. ఇప్పుడు అతని బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియక మాకు ఈమెయిల్ పంపించేటప్పటికి మేము ఇప్పుడు వరకు అతనితో ఫోన్లో మాట్లాడాము. నవ్వాలో ఏడవాలో తెలియనటువంటి ఒక బాధను అతను మాకు చెప్పుకున్నాడు. కానీ ఈరోజు అతను ఎందుకు ఇంత బాధపడుతున్నాడు అనేది నీతో మాట్లాడిన తర్వాత, నువ్వు ఆవిడ మాట్లాడే కన్వర్జేషన్ విన్నాకే మనకు అర్థమైంది అసలు ఏ స్థాయిలో మీ రిలేషన్షిప్ ఉంది, ఏ స్థాయిలో నువ్వు మాట్లాడుతున్నావు, ఏ స్థాయిలో అతను బాధపడుతున్నాడు అనేది మాకు అర్థమైందమ్మా. ఒక 2 నిమిషాలు మాట్లాడచ్చా మీ పర్మిషన్తో మీతో? సార్ చెప్పండి. ఇప్పుడు మీరిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, పెద్దలను ఒప్పించారు, అంతా బాగానే ఉంది. ఇప్పుడు అతను ఏ కోరిక కోరాడు కాబట్టి నువ్వు అంత ఇదిగా, అంత కర్కోటకంగా, అంత నిర్మానుషంగా మాట్లాడుతున్నావమ్మా? ఈ అబ్బాయి ఏం తప్పు చేశాడు? ఏం తప్పు చేశాడంటే, నేను నా ఫ్రెండ్ తో తిరిగితే తప్పే ఉంది సార్. తిరుగుతుంటే వద్దంటాడు, ఏదైనా తిందాం, ఏదైనా బయటకు వెళ్దాం కలిసి అంటే వద్దంటాడు. అమ్మ, ఫ్రెండ్షిప్ అనేటటువంటి దానికి అర్థం నీకేం అర్థమైందో నాకు తెలియదు, కానీ 99.9% పబ్లిక్ ఏమనుకుంటారంటే ఫ్రెండ్షిప్కి, రిలేషన్షిప్కి, అంటే భార్యాభర్తలు ఉండేటటువంటి జీవితానికి ఒకసారి సొసైటీ గురించి, పబ్లిక్ గురించి మాట్లాడుకునే, అంటే మనం మీ అమ్మ నాన్న గురించి, మీ అమ్మ నాన్నగారు కూడా, మీ అమ్మగారు నాన్నగారు కూడా, మీ అక్క చెల్లెలు అన్నదమ్ములు కూడా ఏమంటారంటే ఫ్రెండ్షిప్ అనేటటువంటిది ఎండ్స్ వేర్ రిలేషన్షిప్ స్టార్ట్స్. అంటే మీ రిలేషన్షిప్కి ఇచ్చేటటువంటి గౌరవము ఫ్రెండ్షిప్కు ఇవ్వాల్సినంత అవసరం లేదు. నీ భర్తకి ప్రతి చోట బాధేస్తుంది. 360 degrees 24/7 శ్రీకాంత్ ఎందులో ఒక దాంట్లో ప్రత్యక్షం అవుతున్నాడు మీ జీవితంలో. భోజనం దగ్గర నుంచి ప్రతి చోట, ఆఖరి కారులో కూర్చున్నప్పుడు కూడా మీరిద్దరు వెనక్కి కూర్చుంటారు, ఇతను డ్రైవ్ చేయాలంట. బట్టల షాపింగ్లో అతని ప్రమేయం ఉంటుందంట, అతనికి బట్టలు కొనాలంట. పెళ్లి ఫోటోల్లో మీ ఇద్దరు ఫోటోల కంటే అతను దూరినటువంటి ఫోటోలే ఎక్కువ ఉన్నాయంట. హనీమూన్కి కూడా రావడానికి ట్రై చేశాడంటమ్మా. ఏంటమ్మా దరిద్రం, ఇంకా ఏమైనా వినాలా మేము? దీన్ని ఫ్రెండ్షిప్ అంటారా? దీన్న ఫ్రెండ్షిప్ అనేది మితిమీరినటువంటి ఫ్రెండ్షిప్, నీ భర్తకు కూడా ఇవ్వనటువంటి గౌరవం ఇచ్చేటటువంటి ఫ్రెండ్షిప్, భేదాభిప్రాయాలకు దారి తీసేటటువంటి ఫ్రెండ్షిప్. ఈ రోజు మీ భర్త నేను చచ్చిపోతాను అనేటటువంటి దాన్ని తీసుకెళ్లే అంత ఫ్రెండ్షిప్ అవసరం లేదు అని అంటున్నావు. ఇప్పుడు బయట చాలా మంది చాలా రకాలుగా ఉన్నారు సార్. ఇప్పుడే పబ్లిక్ గురించి అనవసరం లేదు. ఇప్పుడు నా భర్త లేకుండా నా ఆయనతో ఎప్పుడన్నా తిరిగానా, లేకపోతే ఏదైనా చేశానేమో కనుక్కోండి. నేను ఏమైనా తప్పు చేస్తే గుట్టుగా చేసుకోవచ్చు కదా. అన్అఫీషియల్ గా కూడా చాలా మంది చాలా రకాలుగా తప్పులు చేస్తున్నారు. నేనేమట్లా చేయట్లేదు కదా. ఆయన ముందే తిరుగుతున్నాను, ఆయన ముందే ఉంటున్నాను, ఆయన ముందే మాట్లాడుతున్నాను. ఇందులో తప్పే ఉంది? కాదు నాన్న, అనూష అనేటటువంటి అమ్మాయి తప్పు చేసింది కాబట్టి డాక్టర్ గారు, నీ జయ మేడం మీతో మాట్లాడుతున్నారనే సబ్జెక్ట్ ఇది కాదు. భర్త ఎక్కడో చోట ఒక పరిధిని గీశాడు. మీ ఇద్దరి మధ్యన ఒక ప్రైవేట్ లైఫ్, ఒక ప్రైవసీ అనేటటువంటిది ఇంపార్టెంట్. ఆ ప్రైవసీకి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. భర్త అనేటటువంటి మాటకి భర్త గీసేటటువంటి కొన్నిపాటి గీతలకి అతను ఏం అనలేదు. శ్రీకాంత్ అనేటటువంటి ఫ్రెండ్షిప్తో తెగదెంపులు చేసుకోమనట్లేదు. శ్రీకాంత్ ఎక్కడి వరకు దూరాలో, ఎక్కడి వరకు రావాలో అక్కడి వరకే రావాలి. ఏమ్మా ప్రేమించి పెళ్లి చేసుకుని, ఎంతో ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకుని, అనుక్షణం నువ్వు నా గురించే పుట్టావు, నా గురించే పుట్టావు అని మాట్లాడే భర్త గుండెలు పగిలిపోవమ్మా.
కాలిపోదా ఏ మగాడన్నా? కొన్ని ఇతని వైపు ఏం కంప్లైంట్ ఉంది? చెప్పండి. నిన్ను గాఢంగా ప్రేమించడం తప్ప అదే నేరం అయితే కనుక మగాళ్ళని అందరూ దుంకి చచ్చిపోవాలి. అవసరం అయితే ఆయన్ని కూడా ఒక గర్ల్ ఫ్రెండ్ లేకపోతే ఎవరో ఇదే ఏం మాట్లాడుతున్నావమ్మా? నోటికి వచ్చినట్టు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కొత్త పుస్తకం రాస్తున్నావా? పంచుదావా బుక్లెట్స్ అందరికి? నీ ఇష్టమే. ఫస్ట్ బుక్లెట్ మీ అమ్మ నాన్నకి పంపించు. ఏం మాట్లాడుతున్నావు? ఏమ్మా నీకేమన్నా మంచిగానే పెంచారు సార్, అందుకే నేను ఇలా మంచిగానే పెంచారు. నీ సొంత పుస్తకం నువ్వు రాసుకున్నావు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు వాళ్ళకి ఫ్రెండ్షిప్ లేదా వీళ్ళకి ఫ్రెండ్షిప్ లేదా, పెళ్ళైన తర్వాత ఫ్రెండ్షిప్ ఏంటంటే కనుక పెళ్ళైన తర్వాత ఫ్రెండ్షిప్ పెట్టుకోవద్దని చెప్పి ఎవ్వడం అండు. అబ్బాయిలు అమ్మాయిలతో పెట్టుకోవచ్చు, అమ్మాయిలు అబ్బాయిలతో పెట్టుకోవచ్చు, కానీ పరిధులతో. నీ యొక్క మగాడు మీ యొక్క పెళ్లి జీవితాన్ని సాక్రిఫైస్ చేసుకుని ఏంటమ్మా ఉద్ధరించేది? నువ్వు శ్రీకాంత్ ఫ్రెండ్షిప్ అంత ఇంపార్టెంట్ ఏంటమ్మా అంత ఫ్రెండ్షిప్? మళ్ళీ ఒక దిక్కుమాల సలహా, అతను ఒక గర్ల్ ఫ్రెండ్ పెట్టుకోమని ఏం మాట్లాడుతున్నావు? పెట్టుకుంటే తెలుస్తుంది. మీలాంటి వాళ్ళకి, మీలాంటి ఆడపిల్లల వల్లే కొంతమంది మగాళ్ళు ఈ రోజు సూసైడ్ చేసుకుని చచ్చిపోతున్నారు. పాప్కార్న్ తినేవాడు ఒకడు, పానీ తినేవాడు ఒకడు, అది తినేవాడు, ఇట్లా ఏం మేము మెయింటైన్ చేయట్లేదు కదా. ఒక్కడే ఫ్రెండ్, ఒక్కడే మగుడు. నీ క్యారెక్టర్కి 100 మార్కులు వేసాడు విజయ్. ఇందాక 100కి 100 మార్కులు వేసాడు. ఈ అబ్బాయి కాకుండా ఈ వేరే అబ్బాయిలతో ఏమైనా మాటలు సరసాలు ఉన్నాయంటే కనుక అవేమీ లేవు సార్. నా భార్య పర్ఫెక్ట్, నా భార్య అంటే నాకు పంచప్రాణాలు అని చెప్పి 100కి 100 మార్కులు వేసాడు నీకు. చచ్చిపోతానంటున్నాడమ్మా. ఇదే పరిస్థితి కంటిన్యూ అయిపోతే కనుక ఇప్పుడు ప్రేమించినటువంటి అమ్మాయిని వదలలేక ఇంక జీవితంలో ఏం చేయాలో తేలలేక ఇతను చనిపోతాను అనేటటువంటి మాట అంటున్నాడు అతను. ఫస్ట్ లో కూడా అంతే సార్, నా వెనక పడ్డాడు, నేను చచ్చిపోతాను అని బ్లేడ్లతో కోసుకోవడం. అందుకని నువ్వు అతను ప్రేమించినట్టుగా నటించి పెళ్లి చేసుకున్నది? నటించడం అంటూ ఏం లేదు సార్, మంచోడే, పర్సన్ అయితే మంచోడు. అమ్మ నీకు అసలు అతను ఇష్టం ఉందా ఇష్టం లేదా నాకు అదొక చెప్పు. నువ్వు ఈ మాటలన్నీ వింటుంటే నాకు డౌట్ వస్తుంది. మంచోడు వేరే, ఇష్టం ఉందా? Do you love him? పెళ్లి చేసుకున్నావా? నువ్వు నిజంగా ప్రేమించావా? ఇష్టం ఉంది మేడం, ఇష్టం ఉంది. ప్రేమ ఉందా? ప్రేమ అంటే ఇప్పుడు నన్ను మంచిగా ఉండనిస్తే నేను ఎందుకు ఉండను సార్? నేను మంచిగానే ఏది ఉంటాను. మంచమ్మా? మాట్లాడుతుంటే అందులో ఏం తప్పు ఉంది సార్? శ్రీకాంత్ కావాలా, విజయ్ కావాలా, నీ భర్త కావాలా, నీ సో కాల్డ్ బెస్టీ కావాలా? సార్ భర్తగా అయితే నాకు మా ఆయన విజయ్ కావాలి సార్. కాకపోతే ఏంటంటే శ్రీకాంత్ కూడా నా లైఫ్ లో ఇంపార్టెంట్ పార్ట్ సార్. తను కూడా గోడ మీద పిల్లలు నడుస్తున్నాను. ఓకే శ్రీకాంత్ ను వదిలేసే కట్ చేసుకొని మీ అనం. ఎందుకంటే మీ ఇద్దరి మధ్యన ఇతరత్ర బంధం కాదు, స్ట్రైట్ ఫార్వర్డ్ ఫ్రెండ్షిప్ అంటున్నావు కాబట్టి. కానీ ఆ ఫ్రెండ్షిప్ కి శ్రీకాంత్ భర్త కావాలి అంటున్నావు కాబట్టి, భర్తకి ఇచ్చేటటువంటి గౌరవం, పెళ్లికి ఇచ్చేటటువంటి మర్యాద కాబట్టి. ఎందుకంటే నీకు మీ అమ్మ నాన్న ఉన్నాడు, మీ అమ్మగారు మీ నాన్నగారికి ఎంత గౌరవం ఇస్తారో అనేది నీకు తెలుసు కాబట్టి ఆ సాంప్రదాయం ప్రకారం, ఆ పట్టింపు ప్రకారం, పెళ్లికి ఇచ్చే గౌరవం ప్రకారం నీ శ్రీకాంత్ ఏ లిమిటేషన్లో ఉండాలి అనేటటువంటిది విజయ్ అనేటటువంటి నీ భర్త గీత గీస్తాడు. ఆ గీతకు నువ్వు అంగీకరిస్తావా? నీ భర్త చెప్పినట్టు నువ్వు వినాలి. అలా గీతలు గీస్తే నేను ఎందుకు అంగీకరిస్తాను? కాదు కళ్యాణ్ గారు, ఇలా చేయకూడదు అంటే దాన్ని ఎలా పడితే అలా అని తను క్లియర్ గా చెప్పేసుకుంటుంది. తను చేసేది మాత్రం విచ్చలవిడిగా. మరి నువ్వు చేసేది ఎలా పడితే అలా చేయటం కాదా ఇది? ఏమ్మా నువ్వు చెప్పేది ఎవ్వరూ హర్షించరు. కళ్యాణ్ గారు ఒక పని చేద్దామా, ఈ అమ్మాయి పేరెంట్స్ ని, ఆ అబ్బాయి పేరెంట్స్ ని పిలిపిద్దాం. దానికంటే ఒక ప్రశ్న చేయగలరు, మంచి మాట. దానికంటే ముందమ్మా, శ్రీకాంత్ అనేటువంటి నీ ఫ్రెండ్కి పెళ్ళి అయింది అనుకో, ఆ వచ్చేటటువంటి భార్య నీ విజయ్ లాంటి, నీ భర్త లాంటి మంచి అమ్మాయి అనుకుంటావా? వంగపెట్టి 4 గుద్దుతుంది, అతన్ని గుద్దుతుంది, నిన్ను గుద్దుతుంది. ఆ రుచి నువ్వు ఇంకా చూడలేదు కాబట్టి. అమ్మాయి కూడా ఈ కాలం అమ్మాయి కాబట్టి మాట్లాడితే తప్పే ఉంది. ఏ కాలం అమ్మాయి అయినా లిమిటేషన్స్ ఉంటాయమ్మా. ఏ కాలం, నువ్వు ఏ కాలంలో ఉన్నావు మాకు తెలియదు కానీ మేము కూడా ఈ కాలంలోనే ఉన్నాము. చాలా మంది ఆడపిల్లలు, 99.9% ఆడపిల్లలు పరిధిలోనే ఉంటున్నారు. పెళ్లి ఇస్తున్నారు, ఫ్రెండ్షిప్ ఇస్తున్నారు. వెస్టర్నైజ్డ్ కల్చర్ నమ్ముకునేటటువంటి ఆడపిల్లలు కూడా భర్త గౌరవం ఇచ్చి, కొంతమంది మగాళ్ళు ఎవరైతే కనుక సో కాల్డ్ బెస్టీస్ అంటున్నారో, పెళ్ళి అయిన తర్వాత వాళ్ళకి పరిధులు గీసి ఒక చోట పెడుతున్నారు. అంతవరకు మా జ్ఞానం అయితే ఉందమ్మా, ఆ ఆలోచన, అనుభవం అయితే మాకు ఉంది. మీ అమ్మ నాన్న పిలుద్దామా? మీ అమ్మ నాన్నని, వాళ్ళ అమ్మ నాన్నని అందరిని కూర్చోబెట్టి పెద్దల పంచాయతీ పెడదాం. ఫైనల్ గా తేలిపోతుంది. ఇష్టమైతే ఉంటారు, లేకపోతే ఎవరి దారి వాళ్ళు చూసుకుంటారు. నీ శ్రీకాంత్తో నిన్ను వదలము, ఆ శ్రీకాంత్ని వదలము. అసలు వాడెందుకు దూరుతున్నాడు? అసలు మీ జీవితంలో ఆ మాత్రం బుద్ధి జ్ఞానం లేదా? తప్ప ఒప్ప అమ్మా, మళ్ళీ తప్పు అనొద్దు. పరిధులు మించి దాటినప్పుడు, భర్త కంట్రోల్ చేసినప్పుడు, భర్త ఇది తప్పు అన్నప్పుడు, భర్త బాధపడుతున్నప్పుడు, ఇదే కంటిన్యూ అవుతే నేను చచ్చిపోతానని అన్నప్పుడు ఆగిపోవాలి. ఏంటి తప్పు అంటున్నావు పదే పదే? తప్పు కాదా నువ్వు చేసింది? నీ మనసాక్షిమే చేసుకుని చెప్పు. విజయ్ నువ్వేమంటావు ఇప్పుడు నేను ఇంత చెప్పిన తర్వాత? నీ మాట ఏంటి? ఇంత చెప్పిన తర్వాత కూడా ఈ అమ్మాయి మారకపోతే కనుక మారవలసింది ఆ అమ్మాయి కాదు, నువ్వు. కరెక్ట్. నువ్వు అలా మాట్లాడమాకను, నువ్వు అలా మాట్లాడి నేను తట్టుకోలేను. నువ్వు లేకపోతే నేను ఉండలేను. డ్రామాలు ఏంటమ్మా? డ్రామాలు ఎవరు అమ్మ? డ్రామాలు నీవి శ్రీకాంత్ అమ్మ డ్రామాలు.
సూపర్ హిట్ మూవీ తీయచ్చు మీ ఇద్దరితో కలిపి. అమ్మ అలాగే నీకు మా ద్వారా బుద్ధి వచ్చేటట్టు లేదు, నీకు సరైనటువంటి కౌన్సిలర్స్ మీ పేరెంట్సే. కలపండి అమ్మ ఫోన్. అమ్మ మీ పేరెంట్స్ని వాళ్ళ పేరెంట్స్ని ఇప్పుడు లైన్లోకి తీసుకుంటున్నాం, వాళ్ళ నెంబర్లు మా దగ్గర ఉన్నాయి, కలపమంటావా? ఏమ్మా ఇప్పుడు పేరెంట్స్ ఏం మాట్లాడతారు సార్? పేరెంట్సే మాట్లాడాలి. ఎందుకంటే ఇది వాళ్ళ పెంపకానికి అవమానకరం. వాళ్ళ కన్న కూతురు, గౌరవప్రదంగా పెళ్లి చేసుకున్న కూతురు, ప్రేమికుడి గురించి పోరాడి పెళ్లి గురించి ఒప్పించినటువంటి కూతురు ఈ విధంగా ప్రవర్తిస్తుందంటే సిగ్గుచేటు వాళ్ళకి ఇంకొకసారి ఒక సినిమా చూపెడితే కనుక నిన్ను ఎలా కంట్రోల్ చేయాలో మాకంటే బాగా కౌన్సిలింగ్ వాళ్ళే ఇస్తారు. పేరెంట్స్ని పిలవద్దా? కలుపుతావా ఫోను? ఏమన్నా నీకేమైనా జ్ఞానం ఉందా, బుద్ధి ఉందా? బీటెక్లు చదువుకున్నారు, ఎంటెక్లు చదువుకున్నారు, ఉద్యోగాలు చేస్తారు, ఫ్రెండ్షిప్లు అని చెప్పు ఏదో పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టుగా విర్రవీగిపోతున్నారు. ఏంటమ్మా? నీ అందాన్ని ఏమైనా నువ్వు కొరుక్కు తింటావా? ఏంటి నీ అహంకారం? ఏంటి నీ పౌరుషం? పిచ్చోడు లెక్క నీ తోకలాగా నీ వెనకతలు తిరుగుతున్నాడనా? నీకు బుద్ధి గడ్డి పెట్టిన వాళ్ళు ఎవరు లేరు, ఈ విధంగా ప్రశ్నించినటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఈ అబ్బాయి అమాయకుడిలాగా ఐస్ క్రీములు కావాలంటే ఐస్ క్రీములు కొనిస్తున్నాడు, బండి నడపమంటే బండి నడుపుతున్నాడు, అన్నీ చేస్తున్నాడు కాబట్టి నువ్వు ఇలా విరిగిపోతున్నావు. నువ్వు ఇప్పుడు మీ పేరెంట్స్కి ఫోన్ కలుపుతావు. తనకి ఫస్ట్ నుంచి తెలుసు సార్ మా ఇద్దరి గురించి. ఏం తెలుసమ్మా? ఫ్రెండ్షిప్ అనేది తెలుసు తెలియదని అనట్లేదు, కానీ దానికి లిమిటేషన్స్ అనేటటువంటిది ఆ అబ్బాయి సెట్ చేయకపోవటం, ఆ అబ్బాయి పొరపాటు అయినా కూడా లిమిటేషన్స్ పెట్టుకోవాల్సినటువంటి బాధ్యత నీకుందా? నువ్వు వేరే భార్యాభర్తల్ని చూడలేదా? ఇప్పుడు ఏం చేయమంటారు సార్ మరి? ఒకటే కండిషన్, మీ పేరెంట్స్తో మేము మాట్లాడకూడదు అంటే కనుక ఒకటే కండిషన్, శ్రీకాంత్ అనేటటువంటి వ్యక్తి, విజయ్ అనేటటువంటి నీ భర్త ఉండాలి అంటే ఉంటాడు, వద్దు అంటే ఉండడు. అదే కండిషన్ మీద మనం ముందుకెళ్ళాలి. అర్థం పద్ధం లేనటువంటి ఫ్రెండ్షిప్లు ఇవి. దాన్ని మళ్ళీ నువ్వు సమర్థించుకోవటం. ఇప్పుడు ఇందాకటి వరకు శ్రీకాంత్ ఉండొచ్చు, కానీ విజయ్కి ఇవ్వాల్సినటువంటి భర్తకి ఇవ్వాల్సినటువంటి గౌరవం భర్తకి ఇవ్వాలని. కానీ నీ బరితెగింపు ఈ విధంగా మాట్లాడేటటువంటి తత్వం తర్వాత పూర్తి సర్వ హక్కులు నీ భర్తకు ఉండాలి. ఈ ఒప్పందానికి నువ్వు ఒప్పుకోకపోతే పంచాయతీ ఇక్కడ జరగదు, మీ ఊర్లో మీ పెద్దల మధ్య జరుగుతుంది. దానికి నేను కూడా వస్తా. రెడీ? ఏమంటావు విజయ్? సార్, శ్రీకాంత్ అనేటటువంటి వ్యక్తి ఒక ఫ్రెండ్ కింద నీ భార్యకు ఉండాలా, ఉండకూడదా? తన లిమిట్స్ లో తను ఉంటే చాలు సార్, అంతకంటే ఫ్రెండ్షిప్ కూడా కట్ చేసుకోమని కూడా నేను చెప్పట్లేదు సార్. జస్ట్ వాళ్ళ లిమిట్స్ లో వాళ్ళు ఉంటే అది చాలు సార్ నాకు. అమ్మ అసలు పెట్టి పుట్టాలమ్మ ఇలాంటి మొగుడు మగాడు దొరకటానికి. నిజంగా నేను చెప్తున్నాను కదా, మేము చూసేటటువంటి కేసుల్లో నిజంగాను ఇలాంటి మంచి భర్తలు దొరకటానికి కొన్ని శతకోటి పూజలు చేస్తున్నారు ఆడపిల్లలు ఈ రోజు. నువ్వు పెట్టి పుట్టావమ్మా ఇలాంటి మగుడు దొరకటానికి. ఇప్పటికైనా ప్లీజ్ బుద్ధి తెచ్చుకోమ్మా. ఎవరు యాక్సెప్ట్ చేస్తారమ్మా? నేను సింపుల్గా అబ్బాయి ఒకే మాట అంటాడు, సార్ శ్రీకాంత్ అనేవాడు ఇప్పుడు వరకు నేను అనిపించింది చాలు సార్, శ్రీకాంత్ కానీ డిలీట్ చేయండి సార్, మీకు దండం పెడతాడంటే ఏం చేయగలవు నువ్వు? అలానే అంటాడేమో అనుకున్నాను సార్. కానీ ఇప్పటికైనా అర్థం చేసుకో. ఓపెన్ యువర్ ఐస్ అమ్మా, ఓపెన్ యువర్ ఐస్. ఆ పేటలో ఆడపిల్లలు ఉన్నారు, ఈ పేటలో ఆడపిల్లలు ఉన్నారు, అనవసరం అమ్మా. పెళ్ళి అయిన తర్వాత జీవితాలు మార్చుకోవాలి, సరిదిద్దుకోవాలి, తప్పులు చేయకూడదు. క్షమించేటటువంటి ఇలాంటి మగాళ్ళు అన్ని సందర్భాల్లో దొరకరు. చేతులారా జీవితాలు నాశనం చేసుకోవద్దు ప్లీజ్. అయినా కానీ మీరిద్దరు నా కౌన్సిలింగ్కి రండి, ఒక్కసారి రండి, 1-2 సార్లు మీరిద్దరు రండి. నువ్వు రియలైజ్ అయ్యాను అన్నా కూడా నువ్వు వదిలినంత ఈజీగా శ్రీకాంత్ గారు వదలడు. ఈ కాల్ కట్ చేసిన తర్వాత శ్రీకాంత్తో కూడా మేము మాట్లాడి అతని లిమిటేషన్స్ అతనికి అర్థమయ్యే విధంగా మేము చెప్తాం, నేను జయ గారు. ఒకసారి మీరైతే డాక్టర్ గారిని కలుద్దురమ్మా, ఓకేనా? తప్పకుండా మేడం. విజయ్ ఆల్ ది బెస్ట్ మా. హ్యాపీయా విజయ్? థ్యాంక్ యూ సార్. హ్యాపీగా ఉండండి. ఇంతకాలం నువ్వు నలుగుడు అంతా ఈ రోజుతో తేలింది. సారీ, స్టార్టింగ్లో కొద్దిగా నవ్వి హాస్యం చేశాం, కానీ హాస్యం చేయాలని మా ఉద్దేశం కాదు. నీలో ఒక రియాలిటీని, నిజమైనటువంటి స్వరూపాన్ని నింపి నిన్ను నీకుగా పోరాటం చూపెట్టాలని ఉద్దేశం. ఎనీవే ఓకే అబ్బా విజయ్, సరేనా? హ్యాపీగా ఉండండి అమ్మా విజయ్. థ్యాంక్ యూ మేడం. మీ రుణం మాత్రం ఎప్పటికీ తీర్చుకోలేను మేడం. ఇన్నాళ్ళు నాలో ఉన్న బాధ తీరిపోయింది మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం మీకు. ఓకే అమ్మా, కొన్ని సందర్భాల్లో అయినా స్పందించాలమ్మా. అది సందర్భాన్ని బట్టి రియాక్ట్ అవ్వాలి. ఓకే, ఎనీహౌ మీరైతే ముందు డాక్టర్ గారిని కలవండి. నేనైతే అది ఒకటే చెప్తాను. అదే, అందరికీ ఇలాంటి వేదిక దొరకదు కదా. నీ కడుపులో బాధను నువ్వు మొదటి నుంచి పంచుకోవాలి. గీతలు గీయవలసినప్పుడు గీతలు గీయాలి, లేదంటే ముదురు పాకాన పడిన తర్వాత ఇగో ఇలాగే ఉంటుంది. ఓకే అమ్మా, గుడ్ లక్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ఓకే, ఆల్ ద బెస్ట్ అమ్మా.